అందరికీ శ్రీమాతలే నమః. మీ తెలుగింటి అమ్మాయి లతా వ్లాగ్స్. సండే వచ్చేసింది కదండీ! అందరి ఇంట్లో చికెన్, మటన్. రొటీన్‌గా కర్రీస్ ఏం వండుకుంటామండి. ఒక్కసారి రండి ఇలా ట్రై చేద్దాం. కేజీ చికెన్ తీసుకొని చిన్న పీసెస్ కింద స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలండి. అన్నీ అలాగే కట్ చేసుకోవాలి. తీసుకొని ఇంకొక బౌల్ తీసుకొని అందులో బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత అందులోనే మసాలా వేసుకోవాలి, కారం వేసుకోవాలండి, సాల్ట్ వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి ఒక స్పూను. వేసుకొని టమాటో కెచప్ వేసుకోవాలి, సోయా సాస్ వేసుకోవాలండి, చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి. అన్నీ 1 స్పూన్సేనండి. తర్వాత 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి 1 స్పూను. తర్వాత ఎగ్ పగలగొట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇంకో కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 పీసెస్ కింద వేసుకోవాలండి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పెట్టుకోవాలి. ఇంకో గిన్నె తీసుకొని 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి. కారము, సాల్ట్ వేసుకోవాలండి. టమాటో కెచప్ వేసుకోవాలి, గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. తర్వాత సాస్ వేసుకోవాలండి. సోయా సాస్ వేసుకొని, మిరియాల పొడి వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. ఇంకో కళాయి తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేపుకోవాలండి. ఇందాక లిక్విడ్ వేసుకున్నాం కదా, లిక్విడ్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అందులో కొంచెం జీడిపప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందాక చికెన్ వేపి పెట్టుకున్నాం కదండీ, ఆ చికెన్ వేసుకోవాలండి. అంతేనండి. ఇంకో బౌల్లోకి తీసుకొని అందులో కొత్తిమీర, నువ్వులు వేసుకొని జల్లుకొని పెట్టుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్‌గా చేస్తాను డ్రాగన్ చికెను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం